హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు పులిహోర, మామిడికాయతో పులిహోర, పచ్చి మామిడికాయతో మీకు నేను చేసి చూపిస్తానండి. పచ్చి మామిడికాయని ఈ విధంగా ఒకటి తీసుకోండి. దాన్ని ఈ విధంగా తురుము తీసుకొని పక్కన పెట్టుకోండి. పుల్లటి పచ్చి మామిడికాయ, దాంట్లో మనం వేయాల్సిన పదార్థాలు ఏంటంటే ఎండుమిరపకాయలు ఒక 7 వరకు తీసుకోండి. ఇది నల్ల నువ్వులండి. నల్ల నువ్వులు ఒక 5 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. మెంతులు ఒక పావు స్పూన్ తీసుకోండి. ఈ 3 వేయించి పౌడర్ చేసి పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు ఒక 9-10 వరకు పచ్చిమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకోండి. మనం పులిహోరలో కలుపుకోవడానికి వీలుగా. పులిహోరలో వేయించిన పచ్చిమిరపకాయలు తింటూ ఉంటే నంచుకొని చాలా టేస్ట్గా ఉంటాయండి. కాబట్టి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం నువ్వులు, కొంచెం మెంతులు, ఒక 7 ఎండుమిరపకాయలు వేయించినాయండి. ఇవి వేయించి పౌడర్ చేసుకుంటున్నాను. నేను రోల్లో పౌడర్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా మీ దగ్గర చిన్న రోలు ఉంటే ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నట్లయితే మీరు పులిహోర చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఈ పులిహోర వెరైటీగా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక అర కేజీ అన్నం వరకు అయితే వండుకున్నానండి. వండుకొని దాన్ని ఆరబెట్టుకుంటున్నాను నేను. పులిహోరకు గాను అన్నం అయితే వండి పెట్టుకొని ఆరబెట్టుకుంటున్నానండి. ఈ విధంగా మెత్తగా అయితే దీన్ని కూడా పౌడర్ చేసి అయితే పక్కన పెట్టుకుంటాను. అన్నం అయితే ఆరుతుందండి. ఆరిన అన్నంలో మనం తురుము పెట్టుకున్న మామిడికాయ, పుల్లటి మామిడికాయనైతే ఈ విధంగా ఒక మామిడికాయని ఫుల్గా అయితే నేను వేసేసాను. ఫుల్గా మామిడికాయనైతే ఈ విధంగా మీరు కలుపుకోండి తురుముతో. మామిడికాయ పులిహోర ఈ విధంగా మీరు తయారు చేసుకున్నట్లయితే ఎక్కడ ప్రయాణాల్లో కానీ మీరు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కానీ ఇలా చేసుకొని పెట్టుకున్నారంటే మంచి టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో ఏమి నంచుకోవటం లేకపోయినా కూడా మీరు మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరకాయలతో అయితే తినేయచ్చు. ఇదిగోండి మనం వేయించి పెట్టుకున్న 10 పచ్చిమిరపకాయలు, దాన్ని కూడా మనం కలిపేసుకుంటున్నాం. సాల్ట్ కూడా ఈ సమయంలో కలుపుకుందామండి. 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే కలుపుకోండి. అన్నం మొత్తంలోకి కలవాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుందండి. ఎగ్జాక్ట్లీగా మీకు అరకిలో రైస్ అండి. ఇవి అరకిలో రైసు. ఈ విధంగా ఉప్పు వేసి మనం కలిపి పక్కన పెట్టుకున్నాం అన్నాన్ని. ఇప్పుడు మనం మిరపకాయలు వేపిన ఆయిల్లో కాకుండా ఇంకొంచెం ఆయిల్ పోసుకొని దాన్ని కూడా మనం వేడి చేసుకుందాం అండి. వేడి చేసుకొని పులిహోరకి అయితే తాలింపు పెట్టుకుందాం. పల్లీలు ఒక చిన్న కప్పు వరకు పల్లీలు యాడ్ చేసుకోండి. పచ్చిశనగపప్పు ఒక 2 టేబుల్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇట్లా మనం పప్పులతో పులిహోర చేసుకున్నట్లయితే మంచి టేస్ట్గా ఉంటుందండి. 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోండి. మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆవాలు కూడా వేసుకోండి. ఒక స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకొని ఆవాలు చిట్టపట అనే వరకు కూడా మీరు వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టినైతే మాడిపోతుంది. ఒక ఎండుమిరకాయలు ఒక 5 వరకు వేసుకోండి. మనం ముందు ఎండుమిరపకాయలని మనం పౌడర్ చేసామండి ఒక 7 వరకే. ఇప్పుడు 5 ఏమో ఇలా వేసుకున్నాము. పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసాం. ఇంగువ కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఒక అర స్పూన్ వరకు. ఇట్లా బాగా యాగనివ్వండి. ఆవాలు అయితే చిట్టుపట అనే వరకు కూడా వేయించండి. ఇప్పుడు కరివేపాకు, ఒక గుప్పుడు కరివేపాకు తీసుకొని ఇలా వేయించండి. దాన్ని కూడా వేయించి పులిహోరలో కరివేపాకు తప్పకుండా ఉండాలి కాబట్టి మనమైతే కరివేపాకు వేసుకున్నాము. అంతేనండి, మనకు తాలింపు అయితే చక్కగా ఏగిపోయింది. ఆవాలు కూడా చిటపట అన్నాయి. కొంచెం చల్లబడిన తర్వాత మీరు రైస్లో యాడ్ చేసుకోండి. దీన్ని కొంచెం పక్కన పెట్టి ఉంచండి. ఇదిగోండి మనకు రైస్ అయితే ఆరిపోతుంది. దీంట్లో మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదండి. పచ్చిమిరకాయలు నంచుకొని తింటూ ఉంటే పులిహోర చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా బాగా వేగిన పచ్చిమిరకాయలని వేసుకున్నాం మనం. ఇలా మొత్తాన్ని కలుపుకోండి. మనం దీంట్లో మామిడికాయ తురుము కూడా వేసేసాం కాబట్టి బాగా కలవాలండి. అన్నంలో కలిసే వరకు కూడా కలుపుకోండి. సాల్ట్ ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఈ రైస్లోకి మనం సాల్ట్ అయితే యాడ్ చేసాం.
ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న తాలింపు కొంచెం చల్లారిన తర్వాత అన్నంలో కలుపుకోండి. ఈ పులిహార నువ్వుల పులిహార చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా పులిహారని మీరు చేసుకొని అప్పుడప్పుడు తింటూ ఉంటే చాలా మంచిదండి. మీ ఆడపిల్లలకు కూడా ఈ విధంగా పెట్టండి. నడువు నొప్పి అంటూ ఉంటారు కదా చాలామంది, అటువంటి వాళ్ళకు కూడా ఇది పనికొస్తుందండి. నల్ల నువ్వులు పొడి అండి నేను ఇప్పుడు వేసేది, కాబట్టి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది నల్ల నువ్వులు. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఈ సమయంలో. ఇప్పుడు మీరు సాల్ట్ అయితే చూసుకోండి. సాల్ట్ అయితే చూసుకోండి సరిపోయింది లేదు, ఏమైనా గడ్డలు ఏమైనా ఉంటే మాత్రం చేతితో అయితే మెదుపుకోండి. ఇట్లా వెరైటీగా అయితే మీరు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి. నువ్వులైతే నల్ల నువ్వులు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నల్ల నువ్వుల్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆడవారికి నువ్వులు చాలా మంచిది, దాంట్లో నల్ల నువ్వులు ఇంకా మంచిది. ఎవరికైనా నడువు నొప్పి, కాల్షియం డెఫిషియన్సీ ఎవరికైనా ఉన్నట్లయితే ఇలా మీరు వారానికి ఒకసారి చేసుకొని చక్కగా తింటూ ఉండండి నువ్వులతో పులిహార. ఇలా బాగా అన్నమంతా కలిసే వరకు అయితే కలుపుకోండి. గడ్డలు ఉండకూడదండి, వీలుంటే మీరు చేపెట్టి కలిపేసుకోవచ్చు. సాల్ట్ ఏమైనా సరిపోతే వేసుకోండి. ఇదిగోండి మనం వేయించి పెట్టుకున్న నల్ల నువ్వుల పొడి. మనకు మామిడికాయ అంతా కలిసిన తర్వాత పసుపు ఉప్పు అన్నీ కలిసిన తర్వాత లాస్ట్లో ఈ పొడి అయితే వేసుకోండి. నల్ల నువ్వులు ఒక 5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మీరు అన్నం ఎంత వండుకుంటే దాన్ని బట్టి, నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్ వరకు కూడా నల్ల నువ్వులు, ఒక పావు స్పూన్ మెంతులు, ఎండుమిరపకాయలు ఒక 7 వరకు వేయించాను అనమాట. వేయించి ఆ పౌడర్ దీంట్లో కలుపుకుంటున్నాను. అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుందండి. ఆరోగ్యకరమైన పులిహార ఇది వారానికి ఒకసారి అయితే మీరు చేసుకుని తినండి. మీ ఆడపిల్లలకు కూడా తప్పకుండా పెడితే నడువు నొప్పి అవి రాకుండా ఉంటాయండి. మీకు కూడా కాల్షియం డెఫిషియన్సీ ఎవరికైనా ఉంటే మాత్రం తగ్గుతుంది. ఇట్లా సాల్ట్ మీరు సరిపోతే మీకు వేసుకోండి, సరిపోయిందనుకోండి అలా తినేసేయండి. సాల్ట్ అనేది మీ ఇష్టం అండి, మీకు ఎంత వేసుకుంటారు ఎంత తింటారు అనేది మీ ఇష్టం. ఈ విధంగా మొత్తాన్ని ఇలా కలుపుకుంటే అద్భుతమైన టేస్ట్ ఉండే మామిడికాయ పులిహార రెడీ అయిపోయిందండి నువ్వులతో. ఇంకెందుకంటే ఆలస్యం, మీకు నచ్చిందా ఇంత ఆరోగ్యకరమైన పులిహార? మీరు కూడా అయితే తయారు చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు మరి.